హలో అండి, అందరికీ నమస్తే అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీ లైఫ్‌లో ఏం జరగబోతుంది? మీకెలా ఉండబోతుంది? మార్నింగ్ టు నైట్ వరకి మనం చూస్తాం. ఓకేనా? మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలామంది రీడింగ్ చూస్తున్నారు గానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. అది మాకెంతో బూస్టప్‌ని ఇస్తుంది కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు ఎవరైనా చూడొచ్చు. అండ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదండి, జనరల్ రీడింగ్. ఓకేనా? ఏదైతే మెసేజెస్ మీకు రెజొనేట్ అవుతున్నాయో అవే తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వలేదు అంటే ఈ రీడింగ్ మీకోసం కాదు అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే అండి. ఈరోజు మార్నింగ్ టు నైట్ వరకి అసలు మీకు ఎలా ఉండబోతుంది మనం చూస్తాం. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి. ఈరోజు చూసే మా వ్యూయర్స్‌కి మార్నింగ్ టు నైట్ వరకి వారికి ఎలా ఉండబోతుంది? మీరు వారికి ఎలాంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారు ఈరోజు? ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది? సూపర్ అండి. ఒక స్టార్ లాగా ఉంటారు. లైమ్ లైట్‌లో ఉంటారు. చాలా హ్యాపీగా ఉంటారు. మీరు కోరుకున్న పార్ట్నర్‌తో మీరు కలిసి డిన్నర్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. అండ్ సరదాగా ఈరోజు ఎక్కడికైనా బయటకెళ్తారు. పార్కుకు అలా తనతో టైమ్ స్పెండ్ చేస్తారనమాట. మీ పార్ట్నర్‌తో చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంటారండి. గుడ్ న్యూస్ వినబోతున్నారు. మీ పార్ట్నర్ మీకు కాల్ చేయబోతున్నారండి. మీరు రీడింగ్ ఎప్పుడైతే చూస్తారో అప్పుడు 8 అవర్స్ లోపల ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం చూపిస్తుందనమాట. కాబట్టి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి. ఓకేనా? అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి. ఓకేనా? మీరు క్లెయిమ్ చేసుకోవడం వలన ఈ రీడింగ్‌ని మీకు మీరు క్లెయిమ్ చేసుకున్నవారు అవుతారు. అండ్ గుడ్ న్యూస్ ఏదైతే ఉందో అది మీకు క్లెయిమ్ అవుతుందనమాట. ఓకే. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వడం అయితే చూపిస్తుందండి. మీరు ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నారనమాట. ఓకే. వావ్! సూపర్ అండి. చాలా బావుంది కార్డ్స్. థాంక్ యూ యూనివర్స్. ఈరోజు మీరు మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారితో మీకు రీయూనియన్ అవ్వడము అండ్ చాలా రకాల గుడ్ న్యూస్‌లు మీరు వినబోతున్నారండి. ఒకటి కాకపోతే ఇంకొకటి అలాగనమాట. ఓకే. ఒకటి మీ పర్సన్ దగ్గర నుంచి గుడ్ న్యూస్ రావడం, ఇంకొకటి మీ ఫ్యామిలీ దగ్గర నుంచి గుడ్ న్యూస్ రావడం, ఇంకొకటి మీ కెరియర్ మీద ఆ విధంగా మీరు గుడ్ న్యూస్ వినడం అలాంటిదనమాట. చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే. వావ్! సన్ కార్డ్. ఏంటండి ఈరోజు కార్డ్స్ ఇంత బాగున్నాయి. చాలా బావుందండి. మాటలు లేవు నాకైతే అసలు. మీరేం కోరుకున్నా ఈరోజు సక్సెస్ అండ్ బంగారంలాగా అంటే మీరేం పట్టినా గోల్డ్ అవుతుందండి. ఓకే. చాలా బావుంది. ఓకే. ద స్టార్ అండ్ 9 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ వ్యాండ్స్ అండ్ ద సన్ కార్డ్. ఓకే. మన టారోలోనే ఇవన్నీ హ్యాపీనెస్‌కి సంబంధించి ఇవి చాలా మేజర్ కార్డ్స్ అనమాట. ఓకే. చాలా హ్యాపీగా ఉంటారండి. ఒక చిన్న పిల్లల్లాగా ఈరోజు మీరు ఎంజాయ్ చేస్తా ఉంటారనమాట. చిల్ అవుతా ఉంటారనమాట. ఓకే. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. మీరేం కోరుకుంటే అది జరగబోతుంది. అండ్ మీరు ఎలాంటి కార్యక్రమం మీరేం చేయాలనుకున్నా దాంట్లో సక్సెస్ అనేది మీకు రాబోతుందనమాట. ఓకే. వావ్! ఏస్ ఆఫ్ కప్స్ రీయూనియన్. చాలా మందికి ఇక్కడ ఈ పర్సన్ ఈరోజు మీకు ప్రపోజ్ చేయడం లాంటిది, మీ పర్సన్ కన్నా మీరు ప్రపోజ్ చేస్తే తను యాక్సెప్ట్ చేయడము, అండ్ ఈ పర్సన్ మీకు కాల్ చేసి చాలా బాగా మాట్లాడడము, మీ మీద చాలా ప్రేమగా మాట్లాడడం లాంటిది చూపిస్తుందనమాట. ఓకే. ఈ పర్సన్‌ని మీరు చాలా మిస్ అవుతున్నారండి. మేబీ మీరు రీడింగ్ చూసే టైంకి కూడా ఈ పర్సన్‌ని మీరు చాలా మిస్ అవుతా ఉంటారనమాట. తన గురించి ఆలోచిస్తా లోన్‌లీగా ఉంటారనమాట. కానీ మీకు ఇక్కడ 8 అవర్స్ లోపల మీ పర్సన్ దగ్గర నుంచి మీకు గుడ్ న్యూస్ వినబోతున్నారండి. ఓకే. మీ చుట్టూ అన్‌వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకొని సీరియస్‌గా మీ వర్క్ ఏందో మీరు చూసుకుంటారు. అండ్ కొంతమంది మీద మీకు కోపం ఉంటుందండి. మీకు ఎవరైతే తలనొప్పి తెస్తా ఉన్నారో వారెవరైనా ఉండొచ్చు. వారి మీద మీకు చాలా కోపంగా ఉంటుందన్నమాట. ఓకే. ఈరోజు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారు. మేబీ మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ ఎవరైతే చేస్తారో వారికి మీరు జర్నీలో గూడా మీరు మీ సోల్‌మేట్‌ని కలుసుకోవడం కూడా జరుగుతుందండి. ఓకే. చాలా హ్యాపీగా ఉంటారనమాట.
మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకొని మీ లైఫ్‌లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారండి. ఓకే. ఇక్కడ నాకు లేడీ పర్సన్ చూపిస్తున్నారు అండ్ ఇండిపెండెంట్ పర్సన్ లాగా చూపిస్తుందండి. మీకు ఒక కిడ్ కూడా ఉంటారనమాట కొంతమందికి. సో, మీ చుట్టూ ఇంకా అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకొని మీ కిడ్స్‌తో మీరు చాలా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారనమాట. ఓకే. అండ్ సింగిల్ ఉన్నవారు అంటే ఇంకా మీరు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకొని మీ పర్సన్‌తో మీరు చాలా హ్యాపీగా ఉండడం చూపిస్తుందండి. ఓకే. కొంతమందికి మాత్రమే ఇక్కడ ఏదో విషయంగా హార్ట్ బ్రేకింగ్ లాంటిది చూపిస్తుందండి. మేబీ మీరు ఎవరి చేతులైనా మోసపోవచ్చు. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఓకే. ఎవరిని నమ్మి ఏ విషయాలు చెప్పడం గానీ అండ్ ఏదన్నా అలాంటిదనమాట. ఓకే. మీ పర్సన్‌ని కూడా ఎక్కువగా నమ్మేయడము అలాంటిది కూడా చేయకండి. ఓకే. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారిని కూడా గుడ్డిగా నమ్మడం చేయకండి. ఓకేనా. తర్వాత మోసపోతారనమాట. ఓకే. తనతో ప్రేమగా ఉండండి ఫస్టు. అండ్ తను ఎందుకొచ్చారో ఫస్ట్ తెలుసుకొని తర్వాత తనతో మాట్లాడడానికి చూడండి. ఓకేనా. తను రాంగానే ఆహ్, మీరు ప్రపోజ్ చేయడం లాంటిది అలాంటిదేమీ చేయకండి. ఓకేనా. మోసపోతారనమాట. కాబట్టి ఈ వీడియో మీరు ముందే చూసుకుంటున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకోవడం బెటర్ అండి. ఓకే. మీ లైఫ్‌లోకి ఇక్కడ కర్కాటకం, వృచ్చికం, మీనరాశి అండ్ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం చూపిస్తుందండి. ఓకే. మీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. వీరితో మీకు చాలా ఆహ్, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నారనమాట ఆ పర్సన్‌తో. వీరు మీ పాస్ట్ పర్సన్ అని చెప్పాను కదా! ఆ పర్సన్ కూడా మీకు ప్రపోజ్ చేయడం లాంటిది ఏదో చూపిస్తుందండి. ఓకే. అన్‌కండిషనల్ లవ్ అయితే ఉంది ఇద్దరి మధ్యలో. మీ ప్రేమంతా ఈ పర్సన్‌కి పంచాలి అనే విధంగా మీరు ఆలోచిస్తా ఉన్నారనమాట. ఈ పర్సన్ ఇంకా ఎప్పుడొస్తారు? తను వస్తే చాలా బాగుండు. తనని మీరు ఎంతగా ఆరాధిస్తున్నారో, తన గురించి ఎంతగా ఎదురు చూస్తున్నారో, తన మీద ఎంత ప్రేమను పెంచుకొని, తన మీద ఎంత ప్రాణం పెట్టుకొని మీరు బతుకుతున్నారో, వారు మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైనా ఉండొచ్చు, లేదా మీ పర్సన్ ఉండొచ్చు, లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉండొచ్చు. సో, తనని మీరు చాలా మిస్ అవుతున్నారనమాట. అదర్ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు. తనని చాలా మిస్ అవుతున్నారనమాట. మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ తిరిగి వస్తే బావుండు. తనని చాలా బాగా చూసుకుంటాం కదా! అనే విధంగా మీరు ఆలోచిస్తా ఉన్నారండి. మీకు మెచ్యూరిటీ లెవెల్ అనేది చాలా బావుంది. కానీ అదర్ పర్సన్‌కి తక్కువగా ఉంటుందనమాట. ఓకే. వీళ్ళ ఫార్చ్యూన్ అండి అండ్ మీకు రీయూనియన్ అవుతుంది. ఏం పట్టినా గోల్డ్ అవుతుంది. 360 డిగ్రీస్‌లో మీ లైఫ్ చేంజ్ అవుతుందనమాట. ఓకే. కొంతమందికి ఇక్కడ చాలా హ్యాపీనెస్ అయితే రాబోతుందండి. ఓకే. మీరేదో విషయంగా గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారు. జస్ట్ 1 ఆర్ 2 పర్సెంట్ పీపుల్‌కి మాత్రమే ఏదో చిన్న బాధ లాంటిది చూపిస్తుంది. మిగతా వారికి చాలా బావుందండి ఈరోజు. ఓకే. కాబట్టి క్లెయిమ్ చేసుకోండి. మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్‌తో మీకు రీయూనియన్ అవుతుందనమాట. మీ పాస్ట్ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. మీకు రీయూనియన్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ ఈరోజు మీరు మీ వర్క్‌లో చాలా బిజీగా ఉంటారు. చాలా హార్డ్ వర్క్ చేస్తా ఉంటారు. అండ్ మీ వర్క్‌లో మీరు బిజీ అయిపోవడం, మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకొని మీరు ఎవరిని నమ్మకుండా మీ ఎనర్జీలో మీరుంటారనమాట. ఓకే. ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి. ఓకే. మీకు సక్సెస్ అనేది వస్తుంది అండ్ రీయూనియన్ చూపిస్తుందనమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూస్తాం. ఫస్ట్ మనం యూనివర్స్ గైడెన్స్ తీసుకుందామండి. యూనివర్స్ గైడెన్స్ ఏంటి? యూనివర్స్ గైడెన్స్ ఈ పర్సన్‌ని మీరు చాలామంది మిస్ అవుతా ఉన్నారు. అండ్ మీ రిలేషన్‌లో డెత్ అండ్ రీబర్త్ అయితే అవుతుందండి. ఓకే. ఏదైతే ఎండ్ అయిపోయిందో అదే రీబర్త్ అవ్వడం చూపిస్తుంది. అండ్ రిలేషన్ పరంగా ఏదో కొంతమందికి మాత్రమే ఎండ్ అయ్యే సిట్యుయేషన్ అనేది ఉందండి. ఓకే. మేబీ ఈ పర్సన్ వలన మీరు చాలా రోజుల నుంచి హర్ట్ అవుతా ఉన్నారు. బాధపడుతూనే ఉన్నారు. ఇంకా తనతో మీరు వేగలేము, బతకలేము. ఈ పర్సన్ లేకున్నా పర్వాలేదు గానీ తను ఉండి బాధ పెట్టడం కంటే తను లేకపోతేనే బెటరు అనే విధంగా మీ ఆలోచన అయితే ఉందన్నమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? ఈ పర్సన్ మార్నింగ్ ఎనర్జీస్ తను ఒంటరిగా కూర్చొని అండ్ తను ఒంటరిగానే ఉండాలనిపిస్తుంది. అండ్ మీరు గుర్తుకొస్తున్నారండి. మీ గురించి ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఈ పర్సన్. అండ్ మీ విషయంలో తను యాక్షన్ తీసుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట. అండ్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి? మీరు స్ట్రెంత్ అవుతా ఉన్నారు రోజు రోజుకి. అండ్ ఈ పర్సన్‌ని గమనిస్తూ ఉన్నారు. అండ్ ఫిఫ్త్ చక్ర ఆర్కేంజెల్ గాబ్రియల్ ఇక్కడ ఈరోజు నేను చెప్పాను మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి. ఓకే.
అండ్ మీ స్పిరిట్ ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నారు మీకు? మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్ ఏంటి? మీ స్పిరిట్ ఏంజల్స్ గైడెన్స్. మీరు ఏదైనా విషయంలో బాధపడుతున్నారు, భయపడుతున్నారంటే దానిని భయపడకండి, ఏమీ జరగదు, నో అని చెప్తున్నారనమాట. ఓకే, ఎస్, నేను ఇందాక చెప్పాను కదా. సో ఏం భయపడకండి, తప్పకుండా మీరు హ్యాపీగా ఉండడానికి చూడండి. ఇక్కడ ఎస్ కార్డ్ వచ్చింది, సక్సెస్ వస్తుంది. ఇట్స్ అప్ టు యూ, మీ జీవితం మీ చేతుల్లోనే ఉందన్నమాట. ఓకే, అండ్ వన్ మోర్ కార్డ్, పీస్ఫుల్ రీసొల్యూషన్. మీరు ఏదైతే చేస్తున్నారో దాని గురించి ఇంకొకసారి ఆలోచించండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నానండి. మీకు కనుక రీడింగ్ నచ్చింది అండ్ ఈ రీడింగ్లో మీకు 2-3 మెసేజ్ అయినా మీకు రెజెంట్ అవుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్.